హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇలా చెప్పి నేను చాలా రోజులైపోయింది కదండీ! చాలా రోజులైపోయింది అంటే 3 మంత్స్ వరకు నేను వీడియోలైతే చేయడం మానేశాను ఈ మధ్య. అంటే కొంచెం హెల్త్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదనమాట. ఎక్కువ టైలరింగ్ అనుకోని మిషన్ కుట్టుకుంటూ కూర్చుంటే మన హెల్త్ కూడా పాడవుతది కదా! మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి నేను కొద్ది రోజులు హెల్త్‌కైతే ఇంపార్టెన్స్ ఇచ్చి మిషన్ పనులైతే చేయడం తగ్గించేసాననమాట. తగ్గించేయడం అంటే పూర్తిగా మానేయలేదండి. కుడుతున్నాను గానీ కొంచెం తక్కువగా కుడుతున్నాను. రోజుకి ఒక 10 బ్లౌజులు కుట్టేదాన్ని. ఒక 5 బ్లౌజులు మాత్రమే కుడుతున్నానండి. చాలా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మరీ మనం దీని మీదే ఎక్కువ డిపెండ్ అయిపోతే మన హెల్త్ కూడా బాగా ఇష్యూస్ ఎక్కువైపోతాయి. మన హెల్త్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి నేనైతే తగ్గించాననమాట. అంతే. ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఉద్దేశం ఈ బ్యాగ్ అంతా నేను ఒకళ్ళవే కుట్టాననమాట. ఇవంతా కూడా ఒకళ్ళదే. దీనికి నేను ఈరోజు ఎంత అమౌంట్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతదండి. ఎందుకంటే టైలర్స్ చాలా మంది చేసే తప్పు ఇదే అనమాట. ఎందుకంటే మనం ఈ బ్యాగ్ ఇలా ఉంది కదా! మనం కుట్టేస్తాము, ఇచ్చేస్తాము. ఇది ఓపెన్ చేసి వాళ్ళు చూసేవాళ్ళు చూస్తారండి కస్టమర్స్. కొంతమంది చూడరు. ఇలా మనం పంపించేయడమో లేదంటే వాళ్ళు కాకపోతే వాళ్ళు ఎవరో ఒకళ్ళని పంపిస్తుంటారు కదా! పిల్లలనో, వాళ్ళ హస్బెండ్‌నో ఎవరినో ఒకళ్ళని పంపిస్తారు తెమ్మని. అలా పంపించినప్పుడు మనం ఈ బ్యాగ్ ఇలాగ ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఇంతయింది, అంతయింది అని ఇంకా అప్పుడు మనం చెప్పలేము మర్చిపోతుంటాం. అలా కాకుండా నేనైతే ఇలా ఒక బుక్ అయితే మెయింటైన్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ బ్యాగ్ ఇచ్చే ముందు వీళ్ళ పేరు, అలాగే ఏమేం బ్లౌజులు ఇచ్చారు, ఎంత అయింది అనేది అంతా క్లియర్‌గా నేను ఒక బుక్‌లో రాసేసుకుంటాననమాట. రాసేసుకొని వాళ్ళ పేరు ఎలాగైతే రాస్తాను కాబట్టి, వాళ్ళు ఫోన్ చేయగానే ఇలా ఇంతయింది, ఇంతయింది అని చెప్పి నేను వివరంగా అయితే క్లియర్‌గా చెప్పేస్తాను. లేదనుకోండి వాళ్ళకి ఫోటో పెట్టేస్తాననమాట. ఫోటో తీసేసి ఒక ఫోటో పెట్టేస్తాను. వాళ్ళు మనకి ఫోన్‌పే చేయడమో, అమౌంట్ ఇవ్వడమో ఏదో ఒకటి జరుగుతది. నేను ఏ విధంగా తీసుకుంటాను అమౌంట్ అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికైతే ఆ లైక్ అనేది ఉపయోగపడుతది. అలాగే ఇంకా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. తీసేస్తాను పక్కకి. వీళ్ళవి 3 నార్మల్ బ్లౌజులు. ఈ మూడిటికి ఒక్కొక్క దానికి నేను రూ. 100 చార్జ్ చేస్తాను. నార్మల్ బ్లౌజ్‌కి రూ. 100. ఈ మూడిటికి 3 ఇంటూ 100. నేను ఆల్రెడీ రాసేసాను. రాసేసిన తర్వాత గుర్తొచ్చిందనమాట. ఇది ఒక వీడియో చేస్తే మీకెవరో ఒకళ్ళకి ఉపయోగపడుతది కదా అని చెప్పి. నేను ఇక్కడ రాసేసాను. నార్మల్ బ్లౌజులు 3, 300. అలాగే చూసారు కదా! ఇవి లైనింగ్ బ్లౌజులనమాట. మడతలు కూడా ఊడిపోయి. చూసారు కదా! మనం ఇంత ఫినిషింగ్ చేస్తామండి. ఇలాగ ఓవర్‌లాక్‌లు చేసి, చక్కగా నీట్‌గా పైపింగ్‌లు వేసి, ఇంత బాగా కుడతాం గదా! ఇవ్వడానికైతే ఎంత బాధపడతారో డబ్బులివ్వడానికి. ఇలా వేసినా సరే, నేను ఓవర్‌లాక్ చేసినా సరే, నేను తీసుకునే ప్రైస్ చెప్తున్నాను. ఇక్కడైతే మాకు బయట 400 ఉందండి లైనింగ్ బ్లౌజు చీర. చీర అలా ఇచ్చేస్తే మనమే లైనింగ్ వేసుకొని, మనమే కుట్టేసేలాగనమాట. అలా వేస్తే ఇక్కడ మాకు 400 నడుస్తుంది బయట. కానీ నేనైతే 250 తీసుకుంటున్నానండి. లైనింగు నేనే వేసి, ఫాల్ నేనే వేసి శారీస్ కూడా చూపిస్తానండి మీకు. వేస్తే నేనిలాగా 250 రూపీస్ తీసుకుంటున్నాను. అందరి దగ్గర ఇలా తీసుకోను. కొంతమంది దగ్గర ఇలా తీసుకుంటానండి. కొంచెం డబ్బులిచ్చే వాళ్ళుంటారు, ఇవ్వలేని వాళ్ళుంటారు. వాళ్ళని కూడా మనం గమనించుకొని, దృష్టిలో పెట్టుకొని చెప్పాలనమాట. అందుకని నేను వీళ్ళ దగ్గర ఏం తీసుకుంటున్నాననేదే నేను రాస్తున్నాను. కొంతమంది దగ్గర ఒక్కొక్కలా తీసుకుంటాను. అందరి దగ్గర ఒకలా తీసుకోనండి. కొంచెం ఇచ్చేవాళ్ళుంటారు, కొంచెం ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. కొంతమందిని కనుకరించాలనమాట. అలా అయితే వీళ్ళకి నేను తీసుకునే రేటు చీర, జాకెట్టు కలిపి రూ. 250. అంటే నాకు చీరకి రూ. 50 పడుతుంది. చీరలు వేరేగా చెప్తాను. ఈ బ్లౌజులకు మాత్రం ఈ రెండిటికి ఒక్కొక్క దానికి 200 ఇలా. ఇది 400 అనమాట. అది కూడా నేనిక్కడ వేసేసాను క్లియర్‌గా. కనిపిస్తుందా? ఇదిగో. 400. ఇక శారీస్ అయితే ఈ 2 చీరల్లోనూ కూడా బ్లౌజులు కుట్టొద్దన్నారు. ఈ 2 చీరలకి బ్లౌజులు కుట్టొద్దన్నారనమాట. అవి ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసాను. ఇవి నార్మల్ శారీసే కదా! అందుకని వీటిలో కుట్టొద్దన్నారు కాబట్టి ఈ రెండిటికి ఓన్లీ ఫాల్స్‌లే వేశాను. అలాగే ఇదొకటి. ఈ రెండిటికి కూడా నేను మీకిప్పుడు చూపించాను కదండీ లైనింగ్ బ్లౌజులు అవన్నమాట. మొత్తం ఇవి 4 చీరలు. ఈ 4 చీరలకి 400.
సారీ 400 కాదు. అమ్మో! అలా అయితే చంపేస్తారు నన్ను కస్టమర్స్. ఒక్కొక్క దానికి రూ. 50 చూసారు కదా! ఇగో ఒక్కొక్క దానికి రూ. 50 శారీ ఫాల్స్ అని రాసుకున్నాను. 4 చీరలు రూ. 50 చొప్పున 200. అలాగే ఇక్కడ చూడండి నార్మల్ బ్లౌజెస్. నార్మల్ బ్లౌజెస్ మొత్తం 3 అండి. 3 ఇంటూ 100 ఒక్కొక్క దానికి రూ. 100 కాబట్టి 300 ఏసాను. ఇక్కడ కెమెరా కొంచెం తిరగేసి వస్తున్నట్టుంది ఏంటో సెల్ఫీ కదా! అలాగే వస్తదేమో. ఇది లైనింగ్ బ్లౌజులు 2 కదా! 2 ఇంటూ 200 400. పైన చూసారా భవానీ గారని రాసుకున్నాను. ఇది ఆవిడ పేరనమాట. ఇది నేను ఇలా ఫోటో తీసి ఆవిడకి పెట్టేస్తాను. ఇలా మొత్తానికి మనకి 900 అయిందండి. ఈ 900 రూపీస్ అనేది వాళ్ళు తర్వాత మనకి అమౌంట్ పే చేస్తారనమాట. ఇప్పుడు ఎవరో వస్తున్నారంట పంపిస్తున్నారు. అన్నీ తీసి రెడీ చేయమంటే అమౌంట్ అది వేస్తున్నాననమాట. వేసినప్పుడు గుర్తొచ్చింది. సరే ఇది కూడా ఒక వీడియో అవుతుంది కదా! ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే చేశానండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే గనక ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.